దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దేవుడు మనకందరికి కూడా ఈరోజు స్వాతంత్రము అనుగ్రహించాడండి. ఏమిటి స్వాతంత్రం అంటే, పాపంలో ఉన్నటువంటి మనలను, పాపములకు దాసులమైనటువంటి మనలను ఆయన కృపచేత ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తమును చిందించుట ద్వారా, ఆయన గాయములు పొందుట ద్వారా, ఆయన ఆత్మార్పణ చేసుకొనుట ద్వారా, ఆయన శరీరమును నలగొట్టుకొనుట ద్వారా, పాప పరిహారార్థముగా అర్పించబడుట ద్వారా మనకు ఉచితముగా నీతిమంతులమయ్యే భాగ్యం కలగజేసి, ఆ పాపమనే దాస్యపు కాడి కింద నుండి మనల్ని విడిపించి ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇంకో మాట కూడా చదువుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండు. నిజముగా స్వతంత్రులై ఉండు. బాగా వినండి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు. ఇది యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పినటువంటి మాట. ఇది పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించండి. నిజమే, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఈరోజు మనము మన భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవంగా ఒక పండుగలాగా చేసుకుంటారు. జెండా వందనం చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా అనుసరిస్తారు. ఎందుకు స్వాతంత్రం వచ్చింది? ఏ విధమైన స్వాతంత్రం వచ్చింది? గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తెల్లవాళ్ళ పరిపాలన నుండి మనం విడుదల పొంది మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి విధానంలోనికి మనమందరం కూడా ఈరోజు వచ్చేసాం. దానికి ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉన్నారు. ఇదిగో మనకు స్వాతంత్రం వచ్చింది, తెల్లవాళ్ళు పారిపోయారు, ఇక మన దేశం మనకు వచ్చేసింది, మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి
ఇక మనం స్వతంత్రులము, ఇక బానిసలము కాదు, మేము స్వతంత్రులుగా ఉన్నామనేటువంటి భావనతో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవంగా కూడా జరిగించుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా జనవరి 26 కంటే కూడా పూర్తిగా అధికారాలన్నీ కూడా మన వాళ్ళు చేపట్టుకొని తెల్లవాళ్ళందరూ కూడా మన దేశాన్ని విడిచిపోయేటట్లుగా చేయబడినటువంటి పరిపూర్ణ స్వాతంత్రం ఆ రోజు వచ్చిందని ఆ సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు తెల్లవాళ్ళ పరిపాలన లేదు. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. భారతీయులే పరిపాలన చేస్తున్నారు. మరి ఏమైనా మార్పు జరిగిందా? దేశంలో ఏదైనా మార్పు ఉందా? దేశంలో ఏదైనా మార్పు ఉందా? ఆ రోజుల్లో తెల్లవాళ్ళు ఇండియన్స్ను కొరడాలతో కొట్టేవారు. భారతదేశపు స్త్రీలను వస్త్రహీనులుగా చేసి అవమానపరిచేవారు. ఎన్నో అత్యాచారాలు చేశారు, ఎన్నో మానభంగాలు చేశారు. భారతీయులను ఎంతో మందిని చంపారు. సరే, మరి ఈ రోజు ఏమైనా మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం కదా, మరి అత్యాచారాలు ఏమైనా లేకుండా ఉన్నాయా? నరహత్యలు లేకుండా ఏమైనా ఉన్నాయా? దొంగతనాలు ఏమైనా జరగకుండా ఉన్నాయా? మన దేశంలో ఈరోజు మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం. కానీ కుల విభేదాలు ఉన్నాయి, మత విభేదాలు ఉన్నాయి. ఒక మతం వాడు ఇంకొక మతాన్ని చంపుతూ ఉన్నాడు, ఒక కులం వాడు ఇంకో కులం వాడిని చంపుతూ ఉన్నాడు. కుల వివక్ష చూపిస్తున్నాడు, మత వివక్ష చూపిస్తున్నాడు. ఈరోజు మనం ధర్మస్థలలో చూస్తే 500 మంది యవ్వనస్తులను, కన్యకలనండి, కొంతమంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట, టీనేజ్ అమ్మాయిలు. ఆ దేవస్థానంలోనే, ధర్మస్థల అనే దేవస్థానంలోనే ఒక ఉన్నతమైనటువంటి అధికారులు వాళ్ళను బంధించి అత్యాచారం చేసి చంపి అడవిలో పూడ్చిపెట్టడం జరిగిందండి. దాదాపుగా 500 మంది అని చెప్తూ ఉన్నారు. మరి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం కదా, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు చూస్తూ ఉన్నాము, ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని కొడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నామని. ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళను చంపుతూ ఉన్నారు అధికారంలో ఉన్నారని. కారణం ఏంటి? మన దేశమే కదా ఇది. అవతల పార్టీ వాళ్ళు కూడా మన దేశీయులే కదా, మన భారతీయులే కదా. మరి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, గాయాలు చేసుకుంటున్నారు, చేతులు ఇరగొట్టుకుంటున్నారు, కాళ్ళు ఇరగొట్టుకుంటున్నారు. ఏంటిది? మన దేశంలోనే మణిపూర్ అనే రాష్ట్రంలో మన దేశస్తులే స్త్రీలను వస్త్రహీనులుగా చేసి సామూహికమైన అత్యాచారం చేశారే. ప్రపంచమంతా కూడా చూశారు ఆ వీడియో. సామూహిక అత్యాచారం చేశారండి. ఒక స్త్రీని నగ్నంగా ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి 10 మంది ఆమెను రేప్ చేశారండి, ఆమెతో శయనించారు. మరి భారతదేశంలోనే ఉన్నాం కదా, మనం అందరం భారతీయులమే కదా, మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం కదా. మరి ఇలాంటి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? కుల వివక్ష ఎందుకు జరుగుతుంది?
ఒక కులానికి మధ్యన గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఒక మతానికి ఇంకొక మతానికి మధ్యన గొడవలు ఎందుకు వస్తున్నాయి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? లంచాలు తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు లంచాలు? ఒకవేళ బ్రిటిష్ వాడు మన దగ్గర లంచం తీసుకొని ఉద్యోగం ఇస్తే ఏమో వాడు బ్రిటిష్ వాడు అనుకోవచ్చు. మన ఇండియా వాడే లంచం తీసుకొని మనకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. ఒకే ఆఫీసులో పనిచేసి అదే ఆఫీసులో చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లల దగ్గర కూడా లంచాలు వసూలు చేస్తున్నారండి. ఎందుకు? ప్రభు అదే చెప్తున్నాడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, పాపమునకు దాసులుగా ఉన్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు, దేవుని కృపను పొందలేకపోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఇదిగో దేశమంతా కూడా పాపముతో నిండిపోయింది. అక్కడ రాయబడిన మాట అదేనండి. యేసు ప్రభు ప్రపంచానికి చెప్తున్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇప్పుడు ఒక త్రాగుబోతున్నాడండి, తాగడానికి అలవాటు పడితే వాడు దానికి బానిస, దాన్ని జయించలేడు వాడు. అంటే ఆ త్రాగుడు అనే ఒక పాపానికి వాడు బానిస, వాడు దాసుడు. ఒకడు లంచం తీసుకుంటూ ఉంటాడు, దళారులను పెట్టుకుంటాడు, మధ్యవర్తులను, లంచం తీసుకోవడానికి మధ్యవర్తులను పెట్టుకుంటాడు. మనం ఏదైనా అవసరం ఉండి డైరెక్ట్ గా వెళ్తే వాడు పని చేయడు. ఈ మధ్యలో ఉండే దళారులను తీసుకొని పోయి వారికి డబ్బులు ఇస్తే వీడి పోయి వాళ్ళకి ఇచ్చి ఆ దళారుల ద్వారానే వాడు పని చేస్తాడు. కానీ డైరెక్ట్ గా మనం పోతే పని చేయకున్నారండి ఈ రోజుల్లో. అంటే లంచం తీసుకునేవాడు లంచానికి బానిస అయిపోయాడు. వాడిని ఎంత బలవంతం పెడుతుందంటే, చచ్చిపోయినాడమ్మా, ఈ ఆఫీస్లోనే ఉద్యోగం చేసింది మా అమ్మ, మట్టి ఖర్చుల డబ్బులు అంటే మట్టి ఖర్చుల డబ్బులు కూడా ఇవ్వకున్నారు. మధ్యలో దళాలను పిలుచుకురాకండి, మాకు ఇవ్వాల్సిన లంచం మాకు ఇస్తే ఆ మట్టి ఖర్చుల డబ్బులు మేము ఇస్తామనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందండి మన దేశంలో, మన నేంద్యాల్లోనే. అదే దేవుడు చెప్తున్నాడు, ఏదో తెల్లవాళ్ళు పరిపాలన పోయి నల్లవాళ్ళ పరిపాలన వచ్చిందని మనం సంఖ్యలు కొట్టుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే పాపము నుండి విడుదల పొందిన నాడే. హల్లెలూయా. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడండి, యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపములు క్షమించే అధికారం నాకుంది, మిమ్మల్ని పాపము నుండి విడిపించే అధికారం నాకుంది అని ప్రభు చెప్తున్నాడండి. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. యేసు చెప్తున్నాడు, ఇదిగో దేవదూత చెప్తుంది, యేసు ప్రభుని గురించి దేవదూత చెప్తుంది యేసేపుతో, ఇదిగో యేసేపు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. మత్తయి 1:21లో రాయబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు, యేసు ప్రభు విడిపిస్తాడు. అందుకే ఆయనకు యేసు అని పేరుంది, రక్షకుడు అని పేరు. దేనికి రక్షకుడు అంటే మనిషి పాపము నుండి విడుదల పొందలేకపోతున్నాడు, పాపానికి బానిసై ఉన్నాడు, పాపానికి దాసుడై ఉన్నాడు. కనుక ఆ దాసత్వం అనే కాడి కింద నుంచి విడిపించడానికి యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి ఇక్కడ రాయబడిన మాట, కుమారుడు 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా
స్వతంత్రులైందురు. హల్లెలూయా. ఎవరు చేస్తారంట మా స్వతంత్రులుగా మనము? ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం పాపములు క్షమించే అధికారం ఆయనకుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించే అధికారం ఆయనకు ఉంది. తన ప్రజలు అంటే ఎందరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన పాదాల దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయపురంలోకి వస్తారో, ఎవరైతే ఆయనను పాపక్షమాపణ వేడుకుంటారో వారిని క్షమించి, ఆ పాపములు క్షమించి, ఆ పాపము నుండి విడిపించి వాళ్ళని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా చేయడానికి యేసు ప్రభు శక్తివంతుడైన దేవుడండి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది, ఆయన ముందుగా ఎవరిని పిలిచెనో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళను నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎవరైతే నీతిమంతులుగా చేయబడి ఉన్నారో వాళ్ళను మహిమపరుస్తున్నాడు అని రాయబడిందండి. పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఈరోజు భారతీయులు తెల్లవాళ్ళ నుంచి విడిపించబడి నల్లవాళ్ళమైన మనమే పరిపాలన చేసుకునేటువంటి మనకు అర్హత కలిగింది. కానీ ఈరోజు నిజమైన స్వాతంత్రం మనకు లేదు. గాంధీజీ ఒక మాట అన్నాడండి, ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్లు అని అన్నాడండి. దాని అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? అంటే ఆడది అర్ధరాత్రి ఎప్పుడు తిరగలుగుతుంది? నాకు హాని చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడే కదా. నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు అత్యాచారం చేయరు, నన్ను ఎవరు ముట్టుకోరు, నా మీద ఎవరు చెయ్యి వెయ్యరు, నన్ను ఎవరు చంపరు, ఎవరు నన్ను దూషించరు, ఎవరు నన్ను ఏమి చెయ్యరు, ఎవరు నన్ను బెదిరించరు అనే ధైర్యం ఉన్నప్పుడే తిరగలుగుతారు. మరి ఈరోజు అలాంటి ధైర్యం స్త్రీలకు ఉందా? ఎక్కడుందండి? బయటికి వెళ్ళాలంటే భయం. ఎక్కడ చూసినా 8 సంవత్సరాల పిల్లలను రేప్ చేసి చంపేస్తున్నారు, టీనేజ్ అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తున్నారు, యవనస్తులను రేప్ చేసి చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా పేపర్లు చూస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్లాడుకున్నారు, గాయాలైనాయి, చచ్చిపోయినారు, ఇలాంటి వార్త వింటూ ఉన్నాము. మతోన్మాదులు క్రైస్తవులను చంపుతున్నారు, మతోన్మాదులు ముస్లింలను చంపుతున్నారు, ముస్లింలు హిందువులను చంపుతున్నారు. ఇవే వార్తలు వింటున్నాం. ఎక్కడుందండి స్వాతంత్రం? ఎక్కడుంది? చెప్పండి. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఒక మనిషికి పాపము నుండి విడుదల పొందినప్పుడే. నేనే ఉన్నానండి. నేను యేసు ప్రభువును నమ్మక ముందు విగ్రహారాధికుణ్ణి, ప్రతిదాన్ని దేవుడు అనుకునేవాడిని. రాయి దేవుడే, బోట్రాయి దేవుడే, చెట్టు దేవుడే, జమ్మి చెట్టు దేవుడే, జిల్లెడి చెట్టు దేవుడే అని దాని చుట్టూ తిరిగేవాడిని. సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, నక్షత్రాలు గ్రహాలు దేవుడే అనుకునేవాడిని. రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే, మరి పాము 7 తలల పాము కూడా దేవుడే, ఉగ్రరూపైనటువంటి నరసింహుడు కూడా దేవుడే అని ప్రతిదాన్ని దేవుడు అనుకుని ఆరాధించేటువంటి వ్యక్తులండి. నా జీవితంలో ఎంతో మంది దేవతలను ఆరాధించాను. 1000 మంది దేవతలను నోటాపాటంగా ఆరాధించాను. అలాంటి వ్యక్తినైన నా జీవితంలో నేను పాపానికి దాసునిగా ఉన్నాను. దేవతలను ఆరాధించే దినాల్లో ఏ దేవత కూడా ఇదిగో నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నాకు చెప్పలేదండి. తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పేయండి నాకు దేవతలన్నీ కూడా. ఒకటి రమ్మంటే వచ్చింది, ఒకటి పొమ్మంటే పోయింది. దేవతా శక్తులను నేను చూశాను, వాటితో మాట్లాడాను.
ఆ దేవతలు ఏవి కూడా నన్ను పాపము నుండి విడిపించలేదు. త్రాగుడుకు బానిసను, వ్యభిచారానికి బానిసను. ఎవరైనా నా ముందర ఎక్కువ మాట్లాడితే వెంటనే తన్నేవాడిని. ఇద్దరి తలలు పగలగొట్టినానండి నా జీవితంలో. అంటే కోపం, ఆవేశం, అహంకారం, నేను అనే గర్వం, ఇలాంటి జీవితాన్ని గడిపేవాడిని. నేను అనుకుంటున్నాను ఈరోజు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథమైన కొత్త నిబంధన గ్రంథాన్ని గనక నేను చదివి ఉండకపోతే నా జీవితం మారి ఉండేది కాదు. యేసు ప్రభు గనక నాకు పరిచయం కాకపోయింటే నా జీవితం మారి ఉండేది కాదు. 20 సంవత్సరాల కిందటనే నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఎందుకంటే తాగి వ్యభిచరించి భయంకరంగా రోగాల పాలై చనిపోవాల్సిన వాడిని. అయితే దేవుడు నన్ను వెతికి రక్షించాడు. కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు చదివిన వాక్య లేఖనాలు నా జీవితాన్ని ఆకట్టుకున్నాయి, నా జీవితాన్ని మార్చేసాయి. నా జీవితాన్ని మార్చేసి నన్ను ఒక పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతునిగా, మంచితనం గలవానిగా, ప్రేమ గలవానిగా, దయాగుణం గలవానిగా, క్షమాగుణం గలవానిగా, త్యాగం కలిగిన వారిగా, దేవుని కోసం జీవించాలి, దేవుడు చెప్పిన నియమాలు పాటించాలి, దేవుడికి చెప్పిన ఆజ్ఞలు గైకొనాలి. ఇదిగో వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, పొరుగువారిని ప్రేమించాలి. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో పొరుగు వారిని కూడా ప్రేమించాలని ప్రభు నాకు నేర్పాడండి. ప్రభు నేర్పినటువంటి ఆ మాటలను బట్టి ఈరోజు నా జీవితం మారింది. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి వాక్యము నాతో మాట్లాడింది, నా జీవితాన్ని సరిచేసింది. ఈరోజు నేను గత 20 నేను పుట్టినది మొదలుకొని 26 సంవత్సరాలు నేను ప్రభువుని ఎరగను. 26 సంవత్సరాలు నా జీవితంలో నెమ్మది అనేది లేదండి. ఎందుకంటే నేను పాపానికి దాసుని. నేను పని కూడా చేసేవాడిని, ఎందుకంటే డ్రైవర్గా పని చేసేవాడిని. ఎందుకంటే తెలుసా, సాయంత్రానికి సారాయి కావాలి నాకు, దానికోసం పనిచేసేవాడిని. అంటే నేను త్రాగుడుకు బానిసను, అది లేకపోతే ఉండలేను. ఈరోజు మనం చూస్తున్నాం, త్రాగుడుకు బానిసైన వాడు తన భార్య తాలుబట్టును అమ్మినా సరే తాగుతాడు వాడు. అది బానిసత్వం. ప్రభు అదే అంటున్నాడండి, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. యేసు ప్రభు కూడా ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు అందరూ మేము స్వతంత్రులం కదా, మేమెక్కడ దాసులము, మేమెక్కడ పాపులము, మేము స్వతంత్రులం కదా, మేము అబ్రహాము సంతతి కదా, మేము దేవుని పిల్లలం కదా అని చెప్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీరు స్వతంత్రులు కానీ మీరు పాపంలో ఉన్నారు, కాబట్టి మీరు పాపమునకు దాసులు. ఎప్పుడైతే మీరు పాపము నుండి విడుదల పొందుతారో అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏ దానికి నేను బానిసగా లేను కాబట్టి నా భార్య పిల్లలను చక్కగా పోషించుకోగలుగుతున్నాను, దేవుణ్ణి నమ్ముకోగలుగుతున్నాను, దేవుని గురించి మాట్లాడగలుగుతున్నాను, దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నాను, దేవుని మార్గంలో నడవగలుగుతున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాను, ఎందుకంటే నేను దేనికి బానిసను కాను. దేనికి బానిసను కాను. ఇప్పుడు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు ద్వారా పరలోకపు దివ్య జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను దేనికి దాసుని కాదు, ఇప్పుడు ఆ ప్రభువుకు మాత్రమే దాసుని. ఆ ప్రభువే నన్ను జీవింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను దేనికి బానిసను కాదు. డబ్బు లేకపోయినా ఉండగలుగుతా, డబ్బు సమృద్ధిగా ఉన్నా ఉండగలుగుతా, ఆకలి అయితూ ఉన్నా ఉండగలుగుతా, సమృద్ధిగా కడుపు నిండా తిన్నా కూడా ఉండగలుగుతా. ఏది ఉన్నా ఏది లేకపోయినా దాని గురించి నాకు లెక్క లేదండి. డబ్బుతో కానీ ఇంకో దాంతో కానీ నాకు లెక్క లేదు. నాకేం కావాలనో దేవుడు ఇస్తాడనేటువంటి ఒక నమ్మకంతో నేను జీవిస్తూ ఉన్నాను. నెమ్మది కలిగి జీవిస్తున్నాను, ధైర్యం కలిగి జీవిస్తున్నాను, విశ్వాసం కలిగి జీవిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నిన్ను నీ పాపము నుండి విడిపిస్తాను,
నిన్ను పాపం నుండి విమోచిస్తాను, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, నిన్ను నీతిమంతునిగా చేస్తాను అని వాగ్దానం చేసి ఆ ప్రకారం నన్ను నడిపించాడండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం మనము. 23-24 వచనాలన్న, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందువలన ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటికీ కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు వానిని నీతిమంతుగా తీర్చువాడైనటకు ఆయన ఇలాగూ చేసెను. హల్లెలూయా. చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి చేసిన పాపముల కొరకు సిలువలో బలియాగమై ఆయన గొర్రెపిల్లలాగా వధించబడినటువంటి ఆయన రక్తము ద్వారా ఈరోజు మనకు నీతిమంతులుగా ఉచితంగా తీరుస్తూ ఉన్నాడండి. ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. పాపము నుండి విడుదల చేశాడు, పాపము నుండి విమోచించాడు. ఆ శిలువ మరణమును మనకు చూపిస్తూ ఇక పాపము జోలికి వెళ్లకుండా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. అందుకే పౌలు అంటున్నాడు గలతీ సంఘముతో, అయ్యా సంఘమా, మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు, మళ్ళా పాపమనే దాస్యపు కాడి కిందికి వెళ్ళకండి. కొంతమంది ఒకనాటి సుఖానుభవం మేలనుకొని వెనుదిరిగినారంట. వాళ్ళ స్థితి ఏమైందంట అంటే మొదటి స్థితి కంటే ఘోరమైందంట. అంటే నేను త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానో అంతకంటే ఘోరమైందంట. కొంతమంది వెనుదిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్థితి ఘోరమైపోయింది. అందుకే మీరు వెనుదిరగొద్దు. ఈ పరిశుద్ధ మార్గంలోనికి, ఈ జీవ మార్గంలోనికి మీరు బయలుదేరినారు. ఇది సత్య మార్గం, ఇది జీవ మార్గం, ఇది వెలుగు మార్గం, ఇది మోక్ష మార్గం, ఇది పరలోక మార్గము. ఈ మార్గంలోకి బయలుదేరారు. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధులయ్యారు, నీతిమంతులయ్యారు. ఇప్పుడు మళ్ళా దాస్యపు కాడి కిందికి చిక్కుకొనకూడదు. ఏం దాస్యం అది? పాపమనే దాస్యపు కాడి కిందికి చిక్కుకొనకూడదు. అవునండి ప్రభునందు ప్రియులారా, దేశము సుభిక్షంగా ఉండాలంటే, దేశము సంపూర్ణ స్వాతంత్ర్యం కలిగి ఉండాలంటే ప్రతి మనుష్యుడు పాపము నుండి విడిపించబడాలి. మన దేశాన్ని పరిపాలించే నాయకులు పాపము నుండి విడిపించబడాలి. మన దేశాన్ని పరిపాలించే నాయకులు స్వార్థము నుండి విడిపించబడాలి. మన దేశాన్ని పరిపాలించే నాయకులకు మారు మనస్సు రక్షణ కలగాలి. మన దేశంలో ఉన్న ప్రజలందరికీ మారు మనసు రక్షణ కలగాలి. ఏంటి ఆ మారు మనసు అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవుని వైపు తిరగాలి. అదే చెప్పాడండి 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరందరూ మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అన్నాడండి. మనుషులు దేవుని వైపు తిరగాలి. మనుషులు దేవుని వైపు తిరిగి దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొనాలండి. ఏం ఆజ్ఞలు? ఆకాశంలోనైనను, జలములలోనైనను, భూమి మీదనైనను దేనిని విగ్రహంగా చేసుకోకూడదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. పొరుగు వానిది ఏది కూడా మనం ఆశించకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ఆ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి అని ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, పాపము చేయకుండా జీవించాలి. ఎప్పుడైతే మానవుడు పాపము చేయకుండా జీవిస్తాడో దేశం బాగుపడుతుందండి. అంతవరకు దేశం బాగుపడదు. మన భారతదేశం బాగుపడాలంటే భారతదేశంలో ఉన్న నాయకులందరూ మారు మనసు పొందాలి. మన దేశం బాగుండాలంటే భారతదేశంలో ఉన్న మనుషులందరూ మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. 2004 సంవత్సరము 10వ నెల 16వ తారీఖున ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నామములో బాప్తీసం పొందాను. ఆ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నప్పుడు, మోకాళ్ళ మీద ఉండి వాక్యం వింటూ ఉన్నప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నానండి. అయ్యో ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక 100 కేజీల బరువు నాలో నుంచి తొలగిపోయింది. అదే పాప భారం. పాప భారం. యేసు ప్రభు నా పాప భారాన్ని తొలగించాడు, నాకు నెమ్మదిని కలగజేశాడు, నాకు శాంతిని కలగజేశాడు, నాకు ఆనందాన్ని కలగజేశాడు. ఈరోజు నన్ను స్వతంత్రునిగా చేశాడండి. ఎందుకంటే నాకు ఏ బలహీనత లేదు. ఏదైనా బలహీనత ఉందనుకో, ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఒకవేళ అమ్మాయి బలహీనత ఉందనుకో, ఈ ప్రార్థన తొందరగా ముగించుకొని ఆమె కాడికి పోవాలనిపిస్తుంది. ఒకవేళ సారాయికి నేను బాధిస్తున్నానుకో, ఈ ప్రార్థన తొందరగా అయిపోగొట్టుకొని మళ్ళీ సారాయి దగ్గరికి పోదాలని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏ బానిసత్వం లేదు కాబట్టి ఇక ప్రభువులోనే ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఆ ప్రభు వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాను. నెమ్మది కలిగి ఉన్నాను. ఎక్కడున్నా కూడా, అరణ్యములో ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా దిగులు చింత లేకుండా ఆ ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ జీవించే ఆ ధన్యతను నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. అదండి దేవుడిచ్చే స్వాతంత్రం, దేవుడిచ్చే స్వతంత్రం, దేవుడిచ్చేటువంటి ఆ ధైర్యం, ఆ దేవుడిచ్చేటువంటి విశ్వాసం అదేనండి. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యలారా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులు అవుతారు. ఎవరు? దైవ కుమారుడు, లోకరక్షకుడు, అభిషిక్తుడు. ఆ అభిషిక్తుని యొక్క పాలనలోనికి మనం రావాలి. చూడండి, యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. 9వ అధ్యాయము 6వ వచనము ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని మాటలు రాయబడినాయి, మనం చదువుదాం. అక్కడ 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లును సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. న్యాయము వలనను, చూడండి, న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా.
ఇదేంటి దైవరాజ్యం అంటే. దైవరాజ్యం అంటే న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థాపించబడాలి. ఎక్కడుందండి న్యాయం మన దేశంలో? రాజకీయ నాయకుల్లో ఉందా న్యాయం? ఎక్కడుందండి న్యాయం? ఈరోజు మొత్తుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అయ్యో మాకు అన్యాయపు కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో వేస్తున్నారని మొత్తుకుంటున్నారని. న్యాయం లేదు ప్రభుత్వాల్లో, అధికారుల్లో న్యాయం లేదు, నీతి లేదు. అందుకే యేసు ప్రభు రాజ్యము ఈ భూమి మీద కట్టబడుతుంది. నేను ఇప్పుడు యేసు ప్రభు రాజ్యంలో చేర్చబడ్డాను. నా పరిపాలకుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ పరిపాలనలో, యేసుక్రీస్తు పరిపాలనలో నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అమ్మా, నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము స్థిరమైనది. నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, ఎలుగులు, సింహాలు, ఆవులు గడ్డి మేసేటువంటి శాంతియుతమైనటువంటి రాజ్యము యేసు ప్రభు రాజ్యము. ఆ రాజ్యంలో మనం చేరితేనే గాని మనం స్వతంత్రులం కాలేము. యేసుక్రీస్తు రాజ్యములో మనం చేర్చబడాలి. యేసుక్రీస్తే ఇప్పుడు రాజుగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు. అది ప్రజలకు ఎవరికి తెలియదో, అది నమ్మిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. ఆయనను ఆశ్రయించిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. నేను నమ్మాను, ఆయనను ఆశ్రయించాను, ఇప్పుడు ఆయన అధికారం కింద ఉన్నాను, ఆయన అధికారానికి లోబడి ఉన్నాను, ఆయనే నాకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ శాంతి నేను అనుభవిస్తున్నాను. అక్కడ రాయబడింది చూడండి, సమాధానమునకు సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అంటే శాంతికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు వారు శాంతికి అధిపతి. ఆయన మనకు శాంతిని అనుగ్రహించే దేవుడు, శాంతి ప్రదాత. యేసు ప్రభు అన్నాడండి యోహాను 14లో, ఇదిగో నా శాంతినే నేను నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవునికి శాంతి కలిగిందండి. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవునికి పాప క్షమాపణ దొరికిందండి. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవునికి పాప విమోచన దొరికిందండి. అందుకే ఇంత గొప్ప రక్షణానందాన్ని మేము అనుభవించగలుగుతున్నాం, ఇంత గొప్ప నెమ్మదిని మేము అనుభవించగలుగుతున్నాం, ఇంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. అదంతా కూడా దేవుని ద్వారా జరుగుతున్న కార్యాలు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధానములకు అధిపతి అండి. ఆ రాజు పరిపాలన కిందకి మనం రావాలి, ఆయనను మనం ఆశ్రయించాలి. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి నెమ్మది కలుగుతుంది. అందుకే ప్రపంచమంతటా ఈరోజు 400 కోట్లకు మంది పైగా యేసు ప్రభువును ఆశ్రయించారండి. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చాను, ఆయన నా పాపాలు క్షమించాడు, నా పాప భారమును తొలగించాడు, నన్ను స్వతంత్రునిగా చేశాడు, నాకు నెమ్మది కలగజేశాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకు బ్రతికంటే భయం లేదు, చావంటే కూడా భయం లేదు, నేను వెడలి క్రీస్తుతో కూడా ఉంటానంటాడండి. హల్లెలూయా. ఇది క్రైస్తవునికి ఉండేటువంటి ధైర్యం, క్రైస్తవునికి ఉండేటువంటి విశ్వాసము. అది యేసు ప్రభు ద్వారా కలిగింది. అందుకే పిలుస్తున్నాడు, ఇదిగో నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక నా యొద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుందని అంటున్నాడు. అమ్మా, ఒక మనిషికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క కాడిని ఎత్తుకొని యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నప్పుడు దొరుకుతుందని లేఖనాల్లో రాయబడిందండి. అందుకే ప్రభువును ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు
కుల మత భేదం లేకుండా బ్రాహ్మణులు, కమ్మలు, కాపులు, రెడ్లు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు, అన్ని రాష్ట్రాల వారు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. ఎందుకో వాళ్ళు అక్కడ స్వతంత్రులు అవుతున్నారు. వాళ్ళు బానిసత్వం నుండి విడుదల పొందుతున్నారు. పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందుతున్నారు. అక్కడ వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. అక్కడ వాళ్ళు ధైర్యాన్ని పొందుకుంటున్నారు. అక్కడ వాళ్ళు విశ్వాసాన్ని పొందుకుంటున్నారు. అక్కడ వాళ్ళు నెమ్మదిని పొందుకుంటున్నారు. కనుక చూడండి, మళ్ళొకసారి చదువుతాను. మత్తయి సువార్త 11:28 నుంచి చదువుతున్నాను, వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. హల్లెలూయా. అవునండి, కొత్త నిబంధన గ్రంథాన్ని మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు 2 సార్లు చదివే లోపల నా జీవితం అంతా కూడా మారిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాను, యేసు ప్రభు యొక్క మాటలు చదివాను, ఆ యేసు ప్రభు యొక్క మాటలను అనుసరించాను. నా జీవితానికి ఇప్పుడు నెమ్మది కలిగింది. ఈరోజు నేను ప్రపంచానికి అంతా చెప్పేది ఒకటేనండి, మీరు స్వతంత్రులు కావాలంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. మీకు శాంతి కావాలి అంటే మీకు శాంతి అనుగ్రహించగలిగిన సమాధానమునకు అధిపతి అయిన యేసు ప్రభు దగ్గరికి రావాలి. మీకు మంచి పరిపాలన కావాలంటే, మంచి నీతి న్యాయం కలిగిన పరిపాలన కావాలంటే యేసు ప్రభు యొక్క కాడి కిందికి రావాలి. యేసు ప్రభు యొక్క కాడి కిందికి ఎప్పుడైతే వచ్చి ఆయన యొద్ద నేర్చుకుంటారో మీకు విశ్రాంతి దొరుకుతుంది, మీకు నెమ్మది దొరుకుతుంది అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు అక్కడ కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. మనం అక్కడ చదువుదాం. ఇదిగో 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. చూడండి 27వ వచనం చూడండి, 26వ వచనం నుంచి చూద్దాం. మళ్ళా నేను మీ యొద్దకు 25వ వచనం నుంచి చూద్దాం. నేను మీ యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి అంటున్నాడు చూడండి, ఫుట్నోట్లో సమాధానం అనేది కింద. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్తున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ప్రభా నీకు స్తోత్రం నాయన. చూడండి ఎంత గొప్పగా చెప్తూ ఉన్నాడో. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను మీకు పంపుతాను. ఆయన మీలో ఉంటాడు, మీలో నివసిస్తాడు, మీతోనే ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన మీకు శాంతినిస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు. అవునండి, యేసు ప్రభు పరలోకానికి ఆహ్వానమైన తర్వాత 10 రోజులకు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది మార్కు ఇంటిపై పైన గదిలో
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మని ఈరోజు మనం కూడా కలిగి ఉన్నామని, యేసు ప్రభు అని దేవుడని అంగీకరించిన ప్రతి వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వలనే ఈరోజు నేను సమాధానం కలిగి ఉన్నాను, శాంతి కలిగి ఉన్నాను, నెమ్మది కలిగి ఉన్నాను, ధైర్యం కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, వివేచన కలిగి ఉన్నాను, ప్రభువును ఎరిగి ఉన్నాను. అవునండి, లోకం యేసు ప్రభువును చూడలేదు. ఎవరు ఆయనను విశ్వసిస్తారో వాళ్ళు తప్పకుండా యేసు ప్రభువును చూస్తారు, అనుభవిస్తారు, స్పర్శిస్తారు, తాకిడి అనుభవిస్తారని నేను అనుభవిస్తున్నట్టుగా ఆ ప్రభు యొక్క స్పర్శను, తాకిడిని నేను అనుభవిస్తాను. ఆయన స్వరాన్ని నేను వింటాను, ఆయన భావనలో నేను అర్థం చేసుకోగలుగుతాను. అది ప్రభు ద్వారా అనుగ్రహించబడేటువంటి వరం. ప్రభునందు ప్రియులారా, నేను ఒక్కటే చెప్తూ ఉన్నాను, పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు. ఈరోజు మన భారతదేశం అంతా కూడా దాసత్వంలో ఉంది. దాసత్వం నుండి విడిపించబడాలనేది యేసుక్రీస్తు సేవకుల యొక్క ముఖ్య లక్ష్యము. దేశాన్ని, ప్రపంచాన్ని దాసత్వం నుండి విడిపించగలిగిన శక్తి ఒక యేసు ప్రభువుకు ఉంది, తర్వాత ఆయన శిష్యులకు ఉంది, తర్వాత ఆయన విశ్వాసులకు మాత్రమే ఉంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అవునండి, యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళను లేపండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమని చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, వానికి శాంతి అనుగ్రహించబడుతుంది, వానికి ఆత్మ అనుగ్రహించబడుతుంది, వానికి జీవం అనుగ్రహించబడుతుంది, వానికి మహిమ అనుగ్రహించబడుతుంది, వాడు ప్రభువులో నెమ్మది పొందుతాడు, వాడు స్వతంత్రులు అవుతాడు. మీరు వెళ్ళండి అన్నాడండి. ఆ విధంగా 12 మందితో ఆరంభించిన ఆ సేవ ఈరోజు ప్రపంచమంతటా కూడా విస్తరించి 400 కోట్ల మంది పైగా ఈరోజు ప్రభువులో ఆనందిస్తున్నారు, స్వతంత్రులై ఉన్నారు, నెమ్మది కలిగి ఉన్నారండి. అది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వారు. నేను అదే చెప్పేది, ఒక దేశం బాగుపడాలంటే, ప్రపంచం బాగుపడాలంటే యేసుక్రీస్తు సేవకుల మాట వినాలి ప్రజలు. యేసుక్రీస్తు సేవకులు చెప్పిన మాటలు కనుక వింటే వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రులు అవుతారు, పాపము నుండి విడిపించబడతారు, వారు పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు, న్యాయమును జరిగిస్తారు. అందుకేనండి దేవుడు భూమి మీద తన సేవకులను ఉంచాడు, తన శిష్యులను ఉంచాడు, తన విశ్వాసులను ఉంచాడు, తన హెచ్చరిక పుత్రులను ఉంచాడు ఈ భూమి మీద. వాళ్ళ ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా. చాలా మంది అపార్థం చేస్తున్నారు. భారతదేశాన్ని స్వతంత్రించుకోవాలి, మనం భారతదేశాన్ని క్రీస్తుకు స్వతంత్రులుగా చేయాలి అని సేవకులు చెప్తూ ఉంటే కొంతమంది ఏమనుకున్నారో తెలుసా? అంటే భారతదేశం అంతా కూడా మత మార్పిడి చేసేస్తారేమో అనుకున్నాం. మత మార్పిడి కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి మానవుని స్వతంత్రులుగా చేస్తారు సేవకులు, దైవ సేవకులు. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగే కార్యం. యేసు ప్రభు మాత్రమే మిమ్మల్ని పాపము నుండి విడిపించగలిగిన శక్తివంతుడు. యేసు ప్రభు మాత్రమే మీ పాపములను క్షమించగలిగిన దేవుడు. యేసు ప్రభు మాత్రమే మీకు నిత్య జీవముగా ఇవ్వగలిగిన దేవుడు. యేసు ప్రభు మాత్రమే మీకు శాంతిని ఇవ్వగలిగిన దేవుడు. యేసు ప్రభు మాత్రమే మీకు నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడని మీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నానండి. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువును, దైవ కుమారుడైన యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మొట్టమొదట మీ పాపాలను క్షమిస్తాడు, రెండవదిగా మిమ్మల్ని పాపము నుండి విడిపిస్తాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మీరు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మీ ఆత్మను పరలోకములో చేర్చి యుగాయుగాలు ఏలుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేదా తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం నాయన. నీ ప్రజలను వారి పాపముల నుండి విడిపించగలిగిన దేవుడు మీరు. వారి పాపములను క్షమించగలిగిన దేవుడు మీరు. వాళ్ళను స్వతంత్రులుగా చేయగలిగిన దేవుడు మీరు. వాళ్ళను నీతిమంతులుగా చేయగలిగినటువంటి దేవుడు. వాళ్ళను న్యాయవంతులుగా చేయగలిగినటువంటి దేవుడు. వాళ్ళను నాయన నెమ్మది గలవారిగా, శాంతి గలవారిగా చేయగలిగిన దేవుడు మీరు నాయన. అయ్యో ప్రభా, మా భారతదేశం అంతా కూడా ఎక్కడ చూసినా నాయన హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, లంచగొండితనము, వ్యభిచారము నాయన, యుక్తులు, కుయుక్తులు, మోసము, అన్యాయం, అక్రమం విస్తరించిపోయింది నాయన. అయ్యా, ఈ ప్రజలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రజలందరికీ వారి పాపములను క్షమించి, వారి పాపము నుండి విడిపించి, వాళ్ళను స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, మీరు చెప్పిన మాట సత్యమే నాయన. పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిస నాయన. ఆ బానిసత్వము నుండి మా భారతదేశాన్ని విడిపించగలిగిన దేవుడవు నీవే నాయన. పరిశుద్ధుడవు నీవే, నీతిమంతుడవు నీవే, న్యాయవంతుడవు నీవే, రాజులకు రాజువు నీవే, ప్రభువులకు ప్రభువు నీవే. అయ్యా, సర్వ సృష్టికి అధిపతివైన దేవుడవు నీవే నాయన. నీవే ఈ భారతీయులందరికీ స్వాతంత్రము అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో నయోమి 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు.